రాజ్యాంగం హక్కులు ప్రసాదించినటువంటి రోజే చంద్రబాబు నాయుడు గారు హక్కులు కాలరాసి పారేశాడు, నులిపివేశారు. ఒక న్యాయమైనటువంటి సమస్య కోసమని చేస్తున్నటువంటి నిరసనను కూడా భరించలేనటువంటి స్థాయికి చంద్రబాబు గారు వెళ్ళి సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్ష నేత, ముఖ్య క్యాబినెట్ ర్యాంక్ హోల్డర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అత్యంత దురుసుగా వ్యవహరించి కనీసం రన్వే నుంచి లాంజ్ లేక్ కూడా రావటానికి కూడా పర్మిషన్ లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి వేలాది మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని అందరినీ కూడా గృహ నిర్బంధాలు చేసి మొత్తం రాష్ట్రమంతా కూడా పోలీసు రాజ్యంగా మార్చివేసి ఇక్కడ ఏ రకమైనటువంటి అలజడులు జరగలేదు అనని ప్రత్యేక హోదా మాకు అవసరమే లేదు, నా మీద మీరు వేయబోయేటువంటి విచారణలు ఓటుకు నోటు కేసులో నన్ను జైలుకు పంపించకుండా ఉంటే చాలు, దానికోసమని ఈ రాష్ట్రాన్నే పణంగా పెడతాను అన్నటువంటి తాకట్టు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అందుకే ప్రతిపక్షాల మీద, ప్రజావాణి మీద, ప్రజా గొంతుకల మీద ఈ రకంగా తన ఇనుప సంకెళ్ళు బిగిసి ఆ గొంతుల్ని నులిమేసేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు గారు చేస్తున్నారు. కానీ ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ప్రత్యేక హోదా అన్నది లేకపోతే మా జీవితాలకు భద్రతే లేదు, భవిష్యత్తే లేదు అని వాళ్ళ ఆక్రోశము, ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. కనుకనే నిన్న అంత నిర్బంధం చవి చూసినా మళ్ళీ ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన ఆగ్రహ జ్వాలల్ని ఈ రకంగా తెలియపరుస్తున్నారు. చంద్రబాబు సర్కార్ తీరు పట్ల భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు తిరుపతి ఎంపీ పార్లమెంటు సభ్యులు వరప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం. ఎట్లా చూడాలి సార్ నిన్న జరిగిన ఇన్సిడెంట్స్? గత 70 సంవత్సరాల్లో మన భారతదేశంలో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఇంత దారుణమైన ప్రభుత్వ రౌడీతనం జరగలేదు. ఇది మొదటిసారి. ఎందుకంటే శాంతియుతంగా వైఎస్ఆర్ పార్టీ, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిల్ ర్యాలీ చేయాలని చెప్పి ముందుకు వెళ్ళినప్పుడు అది కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ గురించి కాదు, అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు, యువకుల కొరకు, వారి ఉద్యోగాల కొరకు, పరిశ్రమల కొరకు ఇది చేపట్టిన వైఎస్ఆర్ పార్టీ. మా వెనక రావాల్సింది పోయి ఈ విధంగా ప్రభుత్వ రౌడీతనం చేయించడం అనేది చాలా దురదృష్టకరం. అలాంటి పనులు మేము ఒప్పుకోమని చెప్పి ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి కొరకు ఎంతవరకైనా కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొదటి నుండి కూడా ప్రత్యేక హోదా కొరకు ఒకే ఒక పార్టీ పోరాడిందంటే అది వైఎస్ఆర్ పార్టీ. మా ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కొరకు మేము పోరాడుతూనే ఉన్నాం. కనుక ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రజల కొరకు, ముఖ్యంగా యువకుల కొరకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు మేము పోరాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. Yeah.
చెయ్యంతా రక్తము ఇదంతా పెరిగేసారు, అద్దాలంతా పెరిగేసారు సార్, ఇట్లా పెరిగేసారు సార్. చూడు సార్, చంద్రబాబు నాయుడుకి ఇది అవసరమా? చూడండి సార్, పోలీసు వాళ్ళు ఇలా చేస్తున్నారే. చంద్రబాబు నాయుడు పోలీసులను తొత్తుగా వాడుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు ఈ చంద్రబాబు నాయుడు? ప్రత్యేక హోదా ఇచ్చేదానికి ఏమైంది? రాయితీ కావాలంటే రాయితీ, ప్రత్యేక హోదా అడిగిన దానికి ప్రత్యేక హోదా అడిగితే ఇదేనా మీరు చేసే? ఇది మహిళలను రోడ్డు పైన ఇంత అమానుషంగా రక్త గాయాలు చేసి ఇంత నిరంకుశంగా మేమేమడిగాము? మేమేమన్నా ఆస్తులు అడిగామా? లేకపోతే నీ పదవి అడిగామా? మీరు ఏదైతే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చమని, రాష్ట్ర భవిష్యత్తు యువతనంతటినీ కూడా వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేయొద్దని, ప్రత్యేక హోదా సాధిస్తే యువతంతా బాగుపడుతుందని, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని కోరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే మేము ఇంత నిరంకుశత్వ ధోరణితో ఈ విధంగా రక్త గాయాలు చేసి ఇలా చూడండి ఎలా నిన్నంతా కూడా ఇక్కడల్లా కూడా గోర్లతో లాగారు, గోర్లతో నక్కారు ఇక్కడంతా కూడా. ఈ రాష్ట్రానికి పెద్ద రౌడీ చంద్రబాబు నాయుడు గారే. ఈ రాష్ట్రంలో అతిపెద్ద గూండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజున గోబెల్స్ జర్మనీ పార్లమెంటును కాల్చివేసి ఏ రకంగా అయితే ప్రతిపక్షాల మీద నెట్టివేసి వాళ్ళు హంతకులని, వాళ్ళు ద్రోహులని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారో అదే రీతిలో చంద్రబాబు నాయుడు గారు శాంతియుత నిరసనకారుల మీద నిరంతరం తన ఇనుప సంకెళ్లతో వాళ్ల గొంతులు బిగించి ఆందోళనకారులను అరాచకవాదులుగా, హంతకులుగా, రౌడీలుగా చిత్రీకరించి ప్రచారం చేసేటువంటి కార్యక్రమాలు నిరంతరం చేపట్టారు. ఒక శాంతియుతమైనటువంటి నిరసన, కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తాము, ప్రత్యేక హోదా అన్నటువంటిది మా జీవన్మరణ సమస్య, ఈ సమస్య పరిష్కారానికి ఇంతకు తప్ప మరొకటి మార్గము లేదు, ప్రతిపక్షాలతో సహా ప్రభుత్వం కూడా కలిసి వస్తే పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో లాగా ఒక చిన్న వినోద క్రీడ కోసమని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళులంతా కలిసి వచ్చారే, ఇంత పెద్ద భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారంగా మొత్తం అందరూ కలిసి వస్తే బాగుంటుంది అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు శాంతియుతంగా ప్రదర్శన చేయబోతాము అని చెప్పినటువంటి ప్రకటనకే భయపడి వణికి చచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ వణికి చావటానికి వెనక కారణం ప్రత్యేక హోదా నాకు అవసరం లేదు, నేను ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నా, నన్ను జైలుకు పంపించకండి, అమరావతి భూములలో లక్షల కోట్లు కొట్టేశా కనుక నా మీద సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించకండి అన్నటువంటి లాలూచి తప్ప మరొకటి లేదు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మోడీ గారి కాళ్ల దగ్గర సాగిలపడి ఈ రోజున ఏ చిన్న గొంతుక మా హక్కు,
అని నినదిస్తే వాళ్లను భరించేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేకుండా పోయింది. నిన్న రాజ్యాంగ దినోత్సవం హక్కులు కల్పించినటువంటి బాబా అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి హక్కుల దినము రోజున హక్కుల కోసం పోరాడాలనేటువంటి ఉద్యమించినటువంటి ఉద్యమకారుల పట్ల ఇంత దుర్మార్గంగా సాక్షాత్తు ప్రతిపక్ష నేత అంటే ఫస్ట్ క్యాబినెట్ ర్యాంక్ హోల్డర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత అమానుషంగా ప్రవర్తించటమే కాకుండా అక్కడ ఒక పోలీసు అధికారి అవును నేను చంద్రబాబు తొత్తునే, ప్రభుత్వంలో అధికారిగా ఉండవలసినటువంటి పోలీసు నేను చంద్రబాబు తొత్తునే అని మాట్లాడగలిగేటువంటి ధైర్యం చంద్రబాబుకి ఇచ్చారంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థనంతా కూడా చంద్రబాబు ప్రతిపక్షాల గొంతులు నొక్కటానికి ప్రైవేటు సైన్యంలాగా వాడుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ చంద్రబాబు ప్రైవేటు సైన్యంగా మారిపోతోంది. ఇది చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఎంతోమంది నిజాయితీ కలిగినటువంటి పోలీసు అధికారుల నుండి స్కాట్లాండ్ పోలీసు వాళ్ళ కంటే కూడా సమర్థవంతమైనటువంటి పోలీసు వాళ్ళు ఆంధ్రులు అని పిలువబడ్డటువంటి పోలీసు అధికారులు ఎంతోమంది మౌనంగా ఈ రోజున చంద్రబాబు ఈ రకంగా పోలీసు వాళ్లను ప్రైవేటు సైన్యంగా వాడటాన్ని చూసి రోధిస్తున్నారు. ఈ రకంగా ఉద్యమకారుల పట్ల చంద్రబాబు బలప్రయోగం చేస్తే ఉద్యమాలు ఆగిపోవు. చంద్రబాబు యొక్క పీచం అణిచేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. మేము మా మహిళల పట్ల ఇంత దారుణంగా రక్తం ఓడ్చేటట్టుగా మహిళలనేటువంటి విషయం కూడా చూడకుండా వాళ్ళ చీరలు లాగి వాళ్లను లాఠీలతో వాళ్ళ పోలీసు వాళ్ళ గోర్లతో రక్తం ఓడ్చేటట్టుగా చేశారంటే మహిళల పట్ల చంద్రబాబుకు ఉండేటువంటి గౌరవం ప్రత్యక్ష సాక్షి ఇది. ఈ సాక్ష్యంతో ఎవరు గుండా ఎవరు రౌడీ, చంద్రబాబు మించినటువంటి రౌడీ లేడు, చంద్రబాబును మించినటువంటి గూండా మరొకరు లేరు. నువ్వు ఈ రకంగా బలప్రయోగం చేసినంత మాత్రాన భయపడేటువంటి ప్రసక్తి లేదు. భవిష్యత్తులో మరింతగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరిస్తున్న చంద్రబాబు గారు. చంద్రబాబు సర్కారు తీరు పట్ల భూమన కర్ణాకరుడి తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది. మహిళలనే కనికరకంగా చూడకుండా గాయాలుపరచడం చాలా దుర్మార్గం అని చెప్తున్నారు. అయితే విశాఖపట్నం కాల్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామని చంద్రబాబు అంటున్నారు. ఆయన ఈరోజు ప్రభుత్వంలో కూర్చున్నారంటే అబద్ధాలు చెప్పే వచ్చారు కనుక ఇది కూడా మరొక అబద్ధం అంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ఈరోజు మేము చేసింది ఏమిటంటే గత 2.5 సంవత్సరాలుగా బీజేపీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రులకు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు కనుక వారు తీసుకురాలేకపోతున్నారు కనుక ప్రతిపక్షంగా వైఎస్ఆర్ పార్టీ ముందుకు వచ్చి ఆంధ్రుల అభివృద్ధి కొరకు యువకుల ఉద్యోగాల కొరకు మేము ముందు వస్తే కారణం లేకుండా ఈ విధంగా మమ్మల్ని అందరినీ ఇలా పోలీస్ స్టేషన్కి తీసుకురావడం దురదృష్టకరం అని చెప్తున్నా. ఒక విధంగా చెప్పాలంటే గత 70 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక క్యాండిల్ ర్యాలీని కొవ్వొత్తుల ర్యాలీని ఆపు చేసింది మేము ఎక్కడ చూడలేదు. మేము గాంధీ గారి బొమ్మ దగ్గర కూర్చుని శాంతియుతంగా ప్రజల కొరకు ఆంధ్రాభివృద్ధి కొరకు యువకుల కొరకు మేము పోరాడుతుంటే అది కూడా మాకు ఏమైతే వాగ్దానాలు చేశారో అది ప్రజాప్రతినిధులుగా మాకు ఖచ్చితంగా మేము చేయవలసిన అవసరం ఉంది. అది చేయకపోతే ఆయన ప్రజలకు ద్రోహం చేస్తూ మేము చేయడానికి మేము సిద్ధంగా లేదు కనుక అందుకని ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేపట్టారు. వారిని ఈ విధంగా అది చేయడం అనేది వారు ప్రభుత్వమే ధ్వంసం చేస్తున్నారు తప్ప ప్రతిపక్షం ఏమీ చేయట్లేదు. శాంతియుతంగా తర్వాత 6 గంటలకి అప్పుడు ఏ విధమైన ఒక షాపులు కూడా మీడియం లేదు, రోడ్లు కూడా ఒక బస్సులు కూడా ఏమీ లేదు, శాంతియుతంగా ర్యాలీ చేసిందని దురదృష్టకరం కనుక ఎప్పటికైనా తెలుగుదేశం తెలుసుకుని మా వెనకాల వచ్చి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఆంధ్ర అభివృద్ధి జరగాలంటే యువకులకు న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే కారణం కనుక వారు మా వెనక రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.